దునియాలున్న అల్కటి పనేందంటే దొంగతనాలు ఏసుడేనని చెప్తారు కావచ్చుల్లా శానా మంది దొంగోళ్ళు. ఇగో చూసిండ్రా అనుల్లా ఎంత అల్కగా గీ బద్మాష్ గాడు బంగారు దుకాణంలున్న సొమ్ములు కొట్టేసిండో. భద్రాద్రి కొత్తగూడెం మనుగూర్లున్న గీ బంగారు దుకాణంలకు ఏదో ఎండి వస్తువులు కావాలని పోయిండట గీ మోతవారి. మరి సొమ్ములు కాజేయనికి ముందుగానే ప్లాన్ చేసుకున్నాడో లేకపోతే ఏందో తెలియదు గాని మంచిగా పట్టవాటిలి బువ్వదినే యాళ్ళకే పోయిండట దుకాణంలకు. ఇక అప్పటికే అండ్లున్న ఓనరోళ్ళు లంచ్ కోయిండ్రట. ఇక దుకాణంలో పని చేసేటామనేమో మంచిగా ఫోన్లు ఒత్తుకుంటా నిమ్మలంగా కూసున్నది. అచ్చిన గీ దొంగ బద్మాష్ గాడు నాకు గా వెండి సొమ్ములు కావాలని చెప్పే వరకు అబ్బో మంచి గిరాకి వచ్చినట్టున్నదని చెప్పి వాటిని దేవులాడే పనుల పడ్డది. గంతే ఇక అప్పటికే దుకాణంలో ఏం కొట్టేద్దుమా అన్నట్టే చూసిన దొంగోని కండ్లు కౌంటర్లున్న బంగారం మీద పడ్డాయి. ఈ ఎంబటే అందులో చెయ్యి పెట్టి సొమ్ముళ్ళు తీసుకొని సంచిలేసుకున్నాడు. ఈని దొంగేశాలు తెలియక మంచి కస్టమర్ ఉన్నట్టున్నాడు కావచ్చని అడిగిన వెండి సొమ్ముళ్ళు చూపెట్టి బిల్ చేయనీకి ఓనర్ అమ్మను కూడా పిలిపించిండు. ఇక దుకాణంలోకి వచ్చిన ఓనర్ అమ్మ చేతిలో ఒక 500 పెట్టి మళ్ళొచ్చి సొమ్ములు తీసుకుపోతా మేడం ప్యాకింగ్ చేసి పెట్టుండ్రని కొట్టేసిన బంగారు సొమ్ములతోనే అవతల పడ్డాడు గిట్లా. ఆయన వెళ్ళిపోయిన తర్వాత కౌంటర్ లో చూస్తే గోల్డ్ బాక్స్ కనిపించలేదు. అందులో సుమారు 13 తులాల దాకా గోల్డ్ ఉంటుంది. దాని వాల్యూ ఒక 13 లక్షలు 13.5 లక్షల దాకా ఉంటుంది. ఇన్నరు కదా ముచ్చట. ఉత్త 500 చేతులు పెట్టి 13 తులాల మీదనే బంగారాన్ని మాయం చేసిండట బద్మాష్ గాడు. ఇక ఎంబటే గీ ముచ్చట మీద పోలీసుల కంప్లైంట్ చేసే వరకు వాళ్ళొచ్చి కేసు బుకింగ్ చేసుకుని దొంగని పట్టుకునే పనుల పడ్డారట. దొంగలు చెప్పే మాయమాటలను జనాలు వింటున్నారు కాబట్టికే వాళ్ళొచ్చి దుగ్నాలల్లా గీ తిరగా అల్కగా చోరీలు ఎత్తున్నారు. గందుకే కొత్తగా వచ్చినోళ్ళ మీద ఒక నజరేసి ఉంచాలే, లేకపోతే గిట్లనే పరిశాన్ కావాల్సి వస్తుంది. మళ్ళా ఏమంటున్నాం, దుక్నాలు నడిపేటోళ్ళు ఇప్పటికైనా జర జాగ్రత్తగా ఉండుండ్రి, సరేనా?